సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్ చెప్పండి, నిన్నైతే అసెంబ్లీలో అయితే కులగణన ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి ఈ కులగణన ప్రభుత్వం ఎలా చేపట్టబోతుందంటారు? అంటే కులగణన విషయంలో కొంచెం ఏకాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ దాన్ని ఒక చట్టరూపం తేవాలని చెప్పి ప్రతిపక్షం ఏదైతే డిమాండ్ చేసింది. అదే సందర్భంలో కులగణన క్రెడిట్ని కూడా తామే క్లెయిమ్ చేసుకోవడానికి ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రయత్నించింది. మరి అదే సందర్భంలో కులగణనకి సంబంధించినటువంటి డిస్కషను, డిబేటు దేశవ్యాప్తంగా జరుగుతున్న టైంలో వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ప్రక్రియను మొదలుపెట్టుంటే ఈరోజు ఆ క్లెయిమ్ని ఇంకా గట్టిగా చేసుకునేటటువంటి అవకాశం ఉండేది. ఈరోజు ఖచ్చితంగా కులగణన విషయంలో అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే బీసీ వెల్ఫేర్, అంటే బీసీ సంక్షేమ శాఖ అదే సందర్భంలో బీసీ రిలేటెడ్ పాలసీస్ మేకింగ్కి ఒక పెద్ద సమస్య కూర్చుంది. ఈరోజు ఏ కులం ఎంత ఉన్నారు అనేది తెలియకుండా కుల వృత్తులకు సంబంధించిన పథకాలకి కేటాయింపులు కానీ వీటన్నిటిది ఒక ప్రధానమైన అంశంగా ఉంది. అదే సందర్భంలో రాజకీయ పార్టీలకు కూడా ఏ కులం సంఖ్య ఎంత ఉంది, ఏ కులం ఎంత రేషియోలో ఉంది అని తెలిస్తేనే దాని ప్రకారం సీట్ల కేటాయింపు కూడా కొంత రాజకీయపరమైనటువంటి ఓట్ల పోలరైజేషన్ కూడా, అంటే కులం ఆధారంగా కులంకి ఏ కులానికి ఎన్ని సీట్లు ఇచ్చామని చెప్పి ఆధారంగానే ఓట్లు పోలరైజేషన్ ఒకవైపు జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయాల్లో ఇది రాజకీయ పార్టీలకు కూడా అవసరంగా మారింది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం రాగానే చేసినటువంటి సమగ్ర సకుటుంబ సర్వే, అది దాన్ని డేటాకి చట్టబద్ధత లేనిటువంటి ఆ డేటా ఈరోజు దాన్ని వాడుకోవాలనేటువంటి చర్చ కూడా ముందుకు వచ్చింది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఒక విస్తృతమైనటువంటి ఒక చర్చ అయితే జరిగింది సభలో. దానికి సంబంధించినటువంటి అంటే కేంద్ర పరిధిలో ఉన్నదని చట్టం చేయాలని రకరకాల ఆలోచనలు అయితే వచ్చింది. బట్ ఏకగ్రీవ తీర్మానం చేయటం, ఆ ప్రాసెస్ని ప్రక్రియను ముందుకు జరపడం మాత్రం ఖచ్చితంగా అభినందనీయమే. ఎందుకు ఈ చర్చ ముందుకు వచ్చింది అనేటటువంటి విషయంలో కులగణన అనే అంశాన్ని ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చల్లో పెట్టింది ఇండియా కూటమి చర్చలో పెట్టిన అంశాన్ని ఎన్డీఏ కూటమి దానికి సానుకూలంగా స్పందించలేదు. కాబట్టి ఇండియా కూటమి తమ రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయడం ద్వారా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంది. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అది మొదలవబోతోంది. ఈరోజు అయితే ఇరిగేషన్పై అయితే శ్వేతపత్రం ఉండబోతుంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇరిగేషన్పై శ్వేతపత్రం అంటే నీళ్ళ చుట్టూయే తెలంగాణ రాజకీయం గత 10 రోజులుగా తిరుగుతోంది. మోర్ దాన్ 10 days. అంటే తెలంగాణలో మేడిగడ్డ కుంగుబాటు అనేది రాజకీయ ప్రకంపనలు ఎట్లా సృష్టించిందో అదే సందర్భంలో ఆ తర్వాత జరిగినటువంటి అంశాలు కూడా, ఆ తర్వాత జరిగినటువంటి చర్చలు కూడా అదేటువంటి దిశలో వచ్చింది. 3 రోజుల క్రితం కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి కాగిరిపొట్ల కాళేశ్వరం అంశంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, కాళేశ్వరం మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చేటటువంటి వ్యాఖ్యలు కానీ, అదే సందర్భంలో కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో కానీ వీటన్నిటినీ ఈరోజు మళ్ళొకసారి చర్చలోకి వస్తాయి. మళ్ళొకసారి ఈ అంశాలు ప్రధానమైనటువంటి స్రవంతిలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దాని మీద విస్తృత చర్చ అయితే జరిగిపోయింది. గత 4-5 రోజులుగా జరుగుతున్నట్లుగానే వాదోపవాదాలు, మాటల యుద్ధం అయితే ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే గత ప్రభుత్వాన్ని తప్పుపట్టాలని, గత ప్రభుత్వాన్ని తప్పుని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక పక్క కాంగ్రెస్ చూస్తుంటే, మరోపక్క బీఆర్ఎస్ కృష్ణా వాటర్ని ముందుకు తీసుకొచ్చి కృష్ణా వాటర్లో హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడుతోందంటూ ఆ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ రెండింటి చర్చల మధ్య ఈరోజు కూడా ఖచ్చితంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే సార్, చట్టబద్ధత లేకపోతే కులగణన అమలు కాదంటారా? చట్టబద్ధత లేకపోవటం అనేది ఇది ఒక పెద్ద సబ్జెక్టు. దీనికి సంబంధించి అంటే కేంద్ర పరిధిలో ఉంది అని చెప్పి కూడా ఒక వ్యాఖ్య ఉంది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేయడం ద్వారా దానికి ఒక రూపం అయితే వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎటువైపు తీసుకెళ్తారో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో విషయం మర్చిపోయావు, ఈరోజు కేసీఆర్ బర్త్డే. కేసీఆర్ బర్త్డే మర్చిపోతే ఎట్లమ్మా? తెలంగాణ సమాజం, తెలంగాణలో కేసీఆర్ బర్త్డే గత సంవత్సరం లాగా, అంతకుముందు సంవత్సరం లాగా వేడుకగా జరుగుతుందా లేదా అన్న చర్చ అయితే ఉంది. చూడాలి. కేసీఆర్ బర్త్డేని గత సంవత్సరం దేశానికి కాబోయే ప్రధానమంత్రి బర్త్డే అని చెప్పి టీఆర్ఎస్ గట్టిగా
ప్రచారం అయితే చేసింది. ఈసారి మరి ఏం చెప్తారో, ఏ రకంగా చెప్తారో చూడాలి. అవును సార్, నిజంగా కేసీఆర్ బర్త్డే అయితే మరి ఈసారి అయితే కేసీఆర్ బర్త్డే జరుగుతుంది. నెక్స్ట్ బర్త్డే వరకు ఈ ప్రధాన రాజకీయ స్రవంతిలో అయితే కేసీఆర్ కొనసాగే అవకాశాలు గుడ్ క్వశ్చన్. అది కేసీఆర్ ప్రధాన రాజకీయ స్రవంతిలో ఉంటారా ఉండరా అనేటటువంటి చర్చ